మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. దావీదు కీషు కుమారుడైన సౌలుకు భయపడి ఇంకనూ దాగి ఉండగా, సౌలు బంధువులలో బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి కొందరు పరాక్రమశాలులు దావీదు దగ్గరికి యుద్ధంలో సహాయం చేయడానికి వచ్చారు. వీరట విలుకాండ్రై ఉన్నారు. కుడి చేత్తో ఎడమ చేత్తో వడిసెల విసరగలిగినటువంటి వారు. ఇక వారెవరని వారి పేర్లు కూడా ఇక్కడ ప్రస్తావన జరిగింది. మరియు 8వ వచనాన్ని మీరు గమనిస్తే, గాదీయులలో కూడా కొంతమంది పరాక్రమశాలులు, యుద్ధ ప్రవీణులు, సింహం యొక్క బలముతో లేదా జింక కాళ్ళ వేగంతో వీళ్ళను పోల్చారు. అటివారు కూడా దావీదు దగ్గరికి వచ్చారు. అలాగే మనుష్య గోత్రంలో ఉన్నటువంటి అధిపతులు కూడా దావీదు పక్షాన చేరారు. ఇక ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి, ఆషేరు 12 గోత్రాల నుంచి అనేక మంది సైన్యం, గొప్పవారు, పరాక్రమశాలు దావీదు దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఒక మాట మనం చదవాలి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో 22వ వచనం. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. దావీదు సైన్యమట దేవుని సైన్యం వలె ఉంది అని రాయబడుతుంది. అలాగ వృద్ధి పొందడానికి దేవుడే అతనికి సహాయం చేస్తున్నాడు కనుక అనేకులు దావీదు దగ్గరికి వస్తున్నారు. 23వ వచనంలో కూడా మొదటి మాట యెహోవా నోటి మాట ప్రకారము అని రాయబడుతుంది. సౌలు యొక్క రాజ్యం అంతటినీ దావీదు వైపు తిప్పాలన్న యెహోవా నోటి మాట, ప్రవక్త అయిన సమూయేలు ద్వారా పలకబడిన మాట నెరవేర్చడానికి ఇదంతా జరుగుతుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయంలో అంటాడు కదా, మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుతుంది, ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడో అలాగ వారికి సమకూరుస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో నాతో కలిసి పరిచర్యలో ప్రయాసపడుతున్న మనం అందరము ఒక మాట పలుకుతూ ఉంటాం. అదేంటంటే, ఇంకా సహకారులు మాకు ఎక్కువగా లేరు, మంచి సహకారులు ఉంటే బాగుండును అని అనుకుంటూ ఉంటాం. ఈ మాట మనకు బోధిస్తుంది, దేవుని చిత్తమంతా దావీదు నెరవేర్చే సంకల్పం కలిగి ముందుకు సాగుతున్నాడు గనక అతని సామర్థ్యాన్ని దేవుడు పెంచుతున్నాడు. ప్రతి ప్రాంతము నుండి సహకారులను లేదా అతని సైన్యములో చేరేందుకు మనుషులను పురికొల్పుతున్నాడు. దావీదు సైన్యము దేవుని మహాసైన్యము అనే మాట పలుకుతున్నప్పుడు నాకు న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో అనుభవం జ్ఞాపకం వస్తుంది. గిద్యోను అనుభవం. 10,000 మంది చేత యుద్ధం చేస్తే మీ సామర్థ్యాన్ని బట్టి యుద్ధం చేశారు కానీ అనుకుంటారని అందరిని వెనక్కి పంపి కేవలం 300 మందితో విస్తారమైన సైన్యం మీద విజయం ఇచ్చాడు కదా. అప్పుడు వారు వేసిన కేకలేంటి? గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని. కొందరు మనుషులను తమ దగ్గర ఎలాగైనా సంపాదించుకోవాలని కొన్ని ఆఫర్స్ పెట్టి వాళ్ళని ఆకర్షిస్తుంటారు. మరికొందరు తమ దగ్గరున్న మనుషులు బయటికి వెళ్ళిపోకుండా ఎలాగైనా వారిని కాపాడాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో సమూయేలు చేసిన మొదటి అవివేకపు పని అని సమూయేలు అన్నాడే, సౌలు చేసిన పని ఏంటా పని? జనులు యుద్ధానికి భయపడి, శత్రువుకు భయపడి నన్ను విడిచిపెట్టి పారిపోతున్నారు కనుక ఎలాగైనా వారిని కాపాడాలి, భద్రం చేయాలి అని కదా దేవుడు ఆజ్ఞాపించని బలి అర్పణ చేశాడు. ప్రజలు విడిచిపెట్టి పోకుండా కాపాడుకోగలిగాడా? ప్రజల్ని కాదు కదా, దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న ఒక మాట 31వ అధ్యాయంలో 28వ వచనం మీరు చూడండి. వారిని పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనం చేయుటకును, హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టి ఉందును. ఇదే యెహోవా వాక్. ఇజ్రాయేల్ ప్రజలు తన కట్టడలను అనుసరించకుండా యెహోవా మీద తిరుగుబాటు చేసినప్పుడు వారికి బుద్ధి నేర్పించడానికి శత్రు చేతికి వారిని అప్పగించాడు. ప్రపంచపు నలుమూలలకు వారిని చెదరగొట్టాడు. దేవుడే చెదరగొట్టినప్పుడు వారికి ఎవరు సహాయం చేసినా లాభం లేదు. అయితే తిరిగి సియోను పట్ల జాలి కలిగినటువంటి దేవుడు, యెరూషలేమును కోరుకున్న దేవుడు, ఈల వేసి తన ప్రజల్ని సమకూరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు తన ప్రజల్ని సమకూరుస్తుండగా బూదిగంతముల వరకు ఎక్కడ చెదిరిపోయినా కూడా
ఏ రాజులు, ఏ అధిపతులు వారిని బంధించలేరు. అది ఆయన వాగ్దానం. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు ఆయనే. అబ్రహామునకు కలిగిన ఒకే ఒక కుమారుణ్ణి బలి అర్పించడానికి ఏమాత్రం వెనుదిరిగని అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు బదులుగా అక్కడ గొర్రెను సమకూర్చింది ఆయనే. యెహోవా యందలి భయభక్తులే కారణంగా శ్రమపరచబడిన, సమస్తాన్ని పోగొట్టుకుని, కుమారులను కుమార్తెలను ఆస్తిపాస్తులను పోగొట్టుకుని బొడుదులో కూర్చున్న యోబుకు రెండింతల ఆశీర్వాదాన్ని సమకూర్చింది ఆయనే కదా. దినవృత్తాంతములు 1 గ్రంథం 12వ అధ్యాయంలో ఈ మాట మీరు గమనించండి. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు తిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధముకై ఆయుధములు ధరించి అతని యొద్దకు హెబ్రోను నాకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా వస్తున్నారు. 3,40,000 మంది దాదాపుగా సైన్యం సమకూర్చబడ్డారు. బైబిల్ సిద్ధాంతాన్ని మనం నమ్ముకోవాలి. కొంచెములో నమ్మకముగా ఉన్నవానికి అధికముగా ఇవ్వబడుతుందని. సొంత ధనం విషయంలో నమ్మకత్వం గలవానికి ఇతరుల సొమ్ము కూడా ఇవ్వబడుతుందని. ఇక ముగించక మునుపు మరొక మాట నేను జ్ఞాపం చేస్తాను. ఈ అధ్యాయంలో 37వ వచనంలో, మరియు యోర్దాను నది అవతల నుండి రూబేనీల్లోను గాదీయుల్లోను మనష్షే అర్ధగోత్ర వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇజ్రాయేలు మీద రాజుగా నియమించవలన్న కోరిక హృదయమందు కలిగిన వారై. రాజుల హృదయాలు, అధిపతుల హృదయాలు, ఆ మాటకు వస్తే మనుషులందరి హృదయాలు ఆయన దగ్గర, ఆయన ఎదుట నీటి కాలువలాగా ఉన్నాయి. ఆయన వాటిని ఎలాగైనా తిప్పగలుగుతాడు. సహాయం కొరకు మనుషుల వెంట మనం పరిగెత్తిన అవసరం లేదు. కానీ దేవుడు మన పక్షాన మనకు సహాయం చేయగా మనుషుల హృదయాలు మన వైపుకి తిప్పబడతాయి. పరలోకం నుండి ఇవ్వబడకపోతే ఎవడు ఏమీ పొందలేడు కదా. కీర్తనకారుడు సెలవిచ్చినట్టుగా యెహోవా దక్షిణ హస్తము, మహోన్నతమైన ఆయన హస్తం. యెహోవా దక్షిణ హస్తము, సాహస కార్యములు చేయు ఆయన హస్తము మీ కొరకు సమస్తము సమకూర్చునుగాక. దైవకృప మీ అందరికీ తోడైనుగాక. గాడ్ బ్లెస్ యూ.